అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్. సంధ్యా థియేటర్ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై BNS 105 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ని జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు అప్పట్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఒక రాత్రి జైల్లో గడిపిన బన్నీ మరుసటి రోజు బయటకొచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు అల్లు అర్జున్. అయితే బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. 50,000తో ఇద్దరి షూరిటీలతో బెయిల్ మంజూరు చేశారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇక అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 21న విచారణ జరగనుంది. సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వాళ్ళ బెయిల్ గ్రాంట్ చేస్తారండి. 50,000 విత్ 2 షూరిటీస్ తోని కండిషన్స్ తోని బెయిల్ గ్రాంట్ చేస్తున్నారు. కేస్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ 105 అట్రాక్టే కాదండి. సో అంటే ఆర్డర్ కాపీ మొత్తం చదవలేదు, ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే చదివినాము. బెయిల్ కండిషన్స్ తోని గ్రాంట్ చేసిన మాత్రం చూసాం. సండే రోజు హీ హాస్ టు అటెండ్ పోలీస్ స్టేషన్ అండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలి. అఅందరికి ఉన్న అక్యూజ్కి ఉన్న కండిషన్స్ సేమ్ కండిషన్స్ ఇంపోజ్ చేసినారండి. 9th January రోజు ఉన్నదండి. అది కింది కోర్టులో ఉన్నదండి. అది హైకోర్టులో ఉన్నది క్వాష్ పిటిషన్ 21st January రోజు ఉన్నది. అది పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ తలా 50 లక్షల చొప్పున చెక్లు అందించారు.